హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య. ఈరోజు బ్లాగ్ వచ్చేసి డే 5th బ్లాగ్ అనమాట. డే 5th బ్లాగ్ ఫ్రైడే పూజ డే అనమాట. ఫ్రైడే ఎంతమంది పూజ చేసుకుంటారో కామెంట్ చేయండి నాకు. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా స్పెషల్ కాబట్టి మనం గడప అయితే పూజ ప్రతిరోజు చేసుకోవాలి. ఆ ఫ్రైడే రోజు కంపల్సరీ మ్యాండేటరీగా చేసుకోవాలన్నమాట. గడపనే కాకుండా ఇంకా స్టవ్ కూడా మనం పూజించుకోవాలన్నమాట. ఇంటి ముందరైతే ముగ్గులు వేసాను, ఇల్లంతా క్లీన్ చేసేసి స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. స్టవ్కి అయితే పూజ కూడా చేసేసుకున్నాను. స్టవ్కి కూడా తెలుగు దాంట్లో ఇదంతా ఉంటుంది. మామూలుగా వాళ్ళు చేసుకుంటారో లేదో తెలియదు. హిందూస్ అయితే మ్యాండేటరీ చేసుకుంటారు. ఫ్రైడే రోజు ప్రతిరోజు పూజ చేసుకుంటారు. ఫ్రైడే స్పెషల్గా చేసుకుంటారు కదా. స్టవ్ అయితే క్లీన్ చేసేసాను అనమాట. తర్వాత అయితే స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. ఆ ఫ్రైడే రోజు ఏంటంటే ఇట్లా చేసుకున్న తర్వాతనే ఏదైనా వంట చేసుకుంటాను కదా. ప్రసాదం చేయడానికైనా ఏం చేయడానికైనా ఇట్లా చేసుకోవాలి ముందు. అది అయిపోయిన తర్వాత దేవుడి సామాన్యత మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. దీంట్లో కొన్ని మాత్రం సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయి. అది మీకు సిల్వర్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి. సిల్వర్ క్లీన్ చేసేటప్పుడు లిక్విడ్తో మాత్రమే క్లీన్ చేయాలి. సోప్తో క్లీన్ చేయకూడదు. సోప్తో క్లీన్ చేస్తే నల్లగా అయిపోతుంది తొందరగా. కొన్ని మాత్రమే వెండి ఐటమ్స్ ఉన్నాయి. హారతి పళ్ళం ఒకటి జర్మన్ సిల్వర్ది, అది ఎంత క్లీన్ చేసినా అట్లనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే సిల్వర్ నీట్గా క్లీన్ చేసుకొని మెరవాలి అని అన్నప్పుడు సిల్వర్ డిప్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది అన్నమాట. ఇలా లిక్విడ్ తోటి వాష్ చేసుకున్న తర్వాత సిల్వర్ డిప్ లిక్విడ్ ఉంటుంది కదా, కొంచెం వాటర్లో పోసుకొని అందులో నానబెట్టేసుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్ అయిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే కొనుక్కున్నప్పుడు ఎట్లా ఉన్నాయి అట్లా అయిపోతాయి అన్నమాట సిల్వర్ అయితే. ఇంకా బోర్డుకి స్టార్ట్ చేసేసుకున్నాను. దీపాలు చేసుకుంటున్నాను అన్నమాట. వర్షం అయితే పడుతున్నప్పుడు ఇంకా పూజ చేసుకొని చూడాలి. వర్షం పడితే మాత్రం టెంపుల్కి వెళ్ళాము. లేదు అని అంటే ఒక టెంపుల్ ఏదైనా మంచి టెంపుల్ చూపించాలనుకున్నాను. ఈరోజు యాక్చువల్లీ ప్లాన్ ఉంది. ఒక 10 kilometers తర్వాత ఒక అమ్మవారి టెంపుల్ ఉంది. మంచి అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. కొద్దిగా ఫేమస్ అయిన టెంపుల్. ఆ టెంపుల్ చూపించాలనుకున్నాం. కానీ వర్షం అయితే పడుతుంది, కుదరలేదు. ఒకవేళ కుదిరితే ఈవినింగ్ అయినా వెళ్తాము. ఈవినింగ్ వెళ్ళినప్పుడు వీడియో మొత్తం తీసి మీకు పెడతాను అన్నమాట. బ్లాగ్ ఫ్రైడే రోజు అమ్మవారి టెంపుల్ బ్లాగ్ అయితే పెడతాను అనమాట. ఇంకా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ అయితే పెట్టేసుకున్నాను అనమాట. గుడికి అయితే వెళ్ళట్లేదు కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేయాలి ఇంట్లోనే. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తినేవాళ్ళం యూజువల్లీ, కానీ గుడికి వెళ్ళట్లేదు. టెంపుల్ వెళ్దామని అనుకున్నాం కానీ వర్షం పడుతుంది కాబట్టి టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. సో ఇంకా టిఫిన్ అయితే చేస్తాను అనమాట. ఇది వచ్చేసి దోశ పల్లి చట్నీ అనమాట. ఈరోజు ఆల్టర్నేట్ డేస్ ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ చేస్తాను. సో ఇదైతే దోశ చేస్తున్నాను అనమాట. మా బాబు కూడా లేడు కాబట్టి మేము ఇద్దరమే కాబట్టి కొంచెం తీసుకొని మిక్స్ చేశాను దోశ బ్యాటర్ని. దోశ బ్యాటర్ ఎక్కువ రోజులు రావాలంటే దోశ బ్యాటర్ పట్టుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేయకూడదు. ఇంకొకటి సాల్ట్ వేయకూడదు. మనం వేసుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలన్నమాట. నా వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ కొట్టట్లేదు, ఇంకా ఫుల్ వీడియో కూడా చూడట్లేదు. ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అప్పుడు నాకు ఒక మోటివేషన్ వస్తుంది రోజు ఒక వీడియో పెట్టాలని. నేను ఎంత కష్టపడి తీస్తున్నాను కదా వీడియోలు, అందుకని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే కమెంట్ చేయండి. ఏదైనా బాగాలేదక్క ఇది అని అంటే కమెంట్ చేయండి, మార్చుకుంటాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఇంతే, ఫ్రైడే మినీ వ్లాగ్ ఇంతే అనమాట.